కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు లైవ్లో పాల్గొంటున్నారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు, నమస్తే సార్. నమస్తే సతీష్. సార్, కేంద్ర బడ్జెట్ ఓవరాల్గా ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? సతీష్, మనందరికీ ఏంటంటే బడ్జెట్ అంటే చాలా ఆర్భాటం ఉండాలి, పెద్ద పెద్ద ప్రకటనలు ఉండాలనుకుంటున్నాం సార్. బడ్జెట్ ఎంతగా సాదాసీదాగా ఉంటే, ఎంతగా గతంలో ప్రకటించిన విధానాలను అమలు చేస్తే, ఎంతగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే, ఎంతగా పెట్టుబడులకు ఊతమిస్తే అంత మంచి బడ్జెట్ కింద లెక్క. ఆర్భాటాలు అక్కర్లేదు. ఆ రకంగా ఇది మంచి బడ్జెట్. ఎందుకంటే డ్రామాలే దీనిలో. ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. గత కొద్దేళ్లుగా మీరు చూసినట్టయితే ద్రవ్యలోటు అంటే అప్పుల భారాన్ని తగ్గిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అనుకున్న బాట నడుస్తున్నారు, చెప్పిన మాట నెరవేరుస్తున్నారు, చెప్పిన అంకెలకే కట్టుబడి ఉన్నారు. అలాగే అప్పుల భారం మొత్తం మీద జాతీయ ఆదాయంలో వాటాగా తగ్గుతున్నది క్రమక్రమంగా. ఆర్థిక ప్రగతి కొనసాగుతోంది, ద్రవ్యలోపం అదుపులో ఉన్నది. అలాగే పెట్టుబడులకు పెద్దపీట వేశారు. ఆ రకంగా చూస్తే ఆర్భాటాలు లేవు, కానీ ఇది గతంలో ఉన్న ఆర్థిక క్రమశిక్షణని, ఆర్థిక అభివృద్ధి కోసం ఇచ్చేటువంటి పద్ధతుల్ని కొనసాగిస్తున్న బడ్జెట్. ప్రతికూల పరిస్థితుల్లో ఈవేళ ప్రపంచంలో మనకి ప్రతికూల పరిణామాలు వీస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చిన ఇబ్బందుల వల్ల, అంతర్జాతీయంగా వాణిజ్యంలో వచ్చినటువంటి బ్రేకుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా ఆ ప్రగతిని సాధించడానికి మంచి ఏర్పాట్లు చేస్తున్నారు, దీర్ఘకాల దృక్పథంతో చేశారు. స్థూలంగా దానికి అభినందించాలి ఆర్థిక మంత్రిని. సార్, బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేశారు. అలాగే డిఫెన్స్ రంగ బడ్జెట్ కూడా పెంచారు. మొత్తం 53 లక్షల కోట్ల బడ్జెట్లో 6 లక్షల కోట్లు దీనికే కేటాయించారు. ఈ రెండు రంగాలకు ప్రియారిటీ ఇవ్వటంపై మీ కామెంట్ ఏంటి సార్? మౌలిక సదుపాయాలు మీరు చూసినట్టయితే అది వరకు 2-3 లక్షల కోట్లు ఉండేది. 7-8 ఏళ్ల క్రితం, 9 ఏళ్ల 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం 2-3 లక్షల కోట్లు ఉండేది. ఇవాళ నడుస్తున్న సంవత్సరం 11,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. వచ్చే ఏడాదికి 12,10,000 రూపాయలు కేటాయించారు. ఇతరత్రా కూడా ఈ పెట్టుబడులు ఉన్నాయి. అవి కూడా కలిపితే దాదాపు 16-17 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రాలకు 1,50,000 కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి పంపిస్తున్నారు. ఈ 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంగా అంటే గ్రాంట్ ఇచ్చినట్లు లెక్క, మన మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే క్యాపిటల్ గ్రాంట్స్ కానీ. అలాగే ఇతరత్రా కొన్ని పథకాల్లో ఉండే క్యాపిటల్ తీసుకుంటే దాదాపు 17 లక్షల కోట్ల రూపాయలు మీరు ఈ పెట్టుబడుల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది ప్రతి సంవత్సరం రికార్డు సాధిస్తున్నారు. ఇదేమిటంటే నిరుత్పాదకంగా చేయకుండా ఉన్నట్టయితే, వృధా ఖర్చులు పెట్టకుండా పనికొచ్చే ప్రాజెక్టులు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దీర్ఘకాలంలో ఉత్పాదకత పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కోతం ఇస్తుంది. ఈవేళ గత 10-12 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎన్నో రంగాల్లో మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి. పోర్టులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు. ఈ బడ్జెట్లో వాటర్ వేస్ అంటే ఈ కాలువల్లో, నదుల్లో రవాణా, లేకపోతే రైల్వేలు కావచ్చు, హై స్పీడ్ రైలు కావచ్చు. ఒక హైదరాబాద్లో మీరు తీసుకుంటే 7 మీరు హై స్పీడ్ రైల్ నెట్వర్క్స్ దేశంలో ప్రతిపాదిస్తే కొత్తగా 3 హైదరాబాద్తో సంబంధం పెట్టారు. మనం సంతోషపడాలి తెలుగు ప్రజలుగా. పూణే నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి. బెంగళూరు వెళ్ళేదేమో రాయలసీమ నుంచి పోతుంది, మరి చెన్నై పోయేది కోస్తా ఉంటుంది. తెలుగు ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో కూడా మనకి రాష్ట్రాలు 2 వేరువేరైనా కూడా మనకి ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి మౌలిక సదుపాయాలు పెద్దపేట పెట్టి ఆర్థిక వ్యవస్థ కోతం ఇస్తుంది, మరి ప్రజల సౌకర్యాలను పెంచుతుంది. జాతీయ రహదారులు చూడండి, ఒకప్పుడు మనకి బిక్కుబిక్కుమంటూ వెళ్ళేవాళ్ళం. ఈవేళ జాతీయ రహదారులను ఎంత సంతోషంగా పెడుతున్నారంటే ఒక టారిఫ్ల ద్వారానే, ఆ టోల్స్ ద్వారానే 1,00,000 కోట్ల రూపాయల పైన వసూలు అవుతున్నారు. సంతోషంగా పే చేస్తున్నారు, ఎందుకంటే వేగంగా వెళ్ళగలుగుతున్నాం. ఇక అట్లాగే రక్షణ విషయంలో మనం పెద్ద ఖర్చు పెట్టట్లా. భారతదేశం కానీ చైనా కానీ మన జాతీయ ఆదాయంతో పోలిస్తే తక్కువ. ఎందుకంటే పెట్టుబడులు పెట్టాల్సిన క్రమంలో ఉన్నాం, అభివృద్ధి సాధించిన క్రమంలో ఉన్నాం. ఈ సమయంలో రక్షణ కోసం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, కానీ పెట్టే ఖర్చు సద్వినియోగం కావాలి. గతంలో ప్రతి వస్తువు దిగుమతి చేసుకునేవాడు. చిన్న తుపాకుల దగ్గర నుంచి పెద్ద ఆయుధాల దగ్గర దిగుమతులు. మొట్టమొదటిసారిగా గత 7-8 ఏళ్ల నుంచి మొదలెట్టాం. ఈ దేశంలోనే రక్షణ కోసం అని చెప్పిన ఆయుధాల ఉత్పత్తి చేయడం అని చెప్పినది, అది చేయడం మొదలెట్టాము. అది పెరుగుతోంది క్రమక్రమంగా. ఎగుమతులకు కూడా పెడుతున్నాము. వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఆయుధాల ఉత్పత్తి, ఆయుధాల ఎగుమతులు కూడా గణనీయమైన స్థానాన్ని మనం పొందగలుగుతాం. లేకపోతే చిన్న చిన్న దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటున్నాం. క్రమక్రమంగా ఆ పరిస్థితి మారుతోంది. అదే సమయంలో దేశ భద్రతకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీర్ఘకాలిక పాటు దేశ రక్షణ అవసరాన్ని తీర్చాలి. ఇటు విదేశాల మీద ఆధారపడకుండా, పెట్టుబడి ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థ పెరగడానికి దేశ రక్షణ కూడా ఊతంగా ఉండాలి. ఆ 2 ప్రయత్నాలు గట్టిగా జరుగుతుంది.
అంటే జయప్రకాష్ నారాయణ గారు మనం చూసాం సార్, అంటే జియో పాలిటిక్స్ నేపథ్యంలో అటు ట్రంప్ టారిఫ్స్ కానీ, లేటెస్ట్గా యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్ అన్నట్టు మనం ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవటం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే ఎదురవుతున్న సవాళ్లకు ధీటుగా మనం సంసిద్ధంగా ఉంటామని ఒక భరోసా ఈ బడ్జెట్ ఏమైనా కల్పించిందా? మంచి ప్రశ్న అడిగారు. చైనా పెరిగినప్పుడు సతీష్ Sir. 1978లో వాళ్ళు చైనాలో ఆధునికీకరణ ప్రపంచీకరణ మొదలెట్టారు. అప్పటి నుంచి ఆగకుండా ముందుకెళ్లారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు బాగా వేగంగా ఎదుగుతున్న కాలంలో ప్రపంచం అంతా వాళ్ళు ఆహ్వానించింది. సార్ అమెరికా నుంచి పాశ్చాత్య దేశాల నుంచి పెట్టుబడులు వెళ్ళినాయి, సాంకేతిక విజ్ఞానం వెళ్ళింది. ఆ దేశాల్లో దిగుమతుల కోసం ద్వారాలు తెరిచిపెట్టారు. చైనా ఏ దొత్తు చేసినా కొనడానికి సిద్ధపడ్డారు, అడ్డంకులు పెట్టల. ఇప్పుడు పెట్టుబడులు రావడం తగ్గిపోయింది. మన దేశం నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తున్నాయి. నికర పెట్టుబడులు నెట్గా మనం చూస్తే బయటికి వెళ్ళే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి మనకి ఈ మధ్య కాలంలో. తాత్కాలికంగా కావచ్చు అది. అలాగే ప్రపంచంలో ప్రతికూల పవనాలు వేస్తుంది. అక్కడి నుంచి పెట్టుబడులు రావట్లేదు, మన నుంచి ఎగుమతుల్ని ఒప్పుకోవట్లేదు, ద్వారాలు మూసేస్తున్నారు. ట్రంప్ గారు కూడా ఉంటుందే కదా, మా దేశంలో మేమేది రాయమని చెప్పాను కదా. కాబట్టి ప్రతికూల పవనాలు వేస్తున్నాయి. ఆ సమయంలో మనం ఎదగాలి ఇప్పుడు. అయినా కూడా ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవడం చేత 7% అభివృద్ధి అంటే పెద్ద దేశాల్లో అతి ఎక్కువ అభివృద్ధి సాధిస్తున్నాం. ఇది అవసరం, కానీ చాలదు. ఇది 8% వెళ్ళాలి, నిలకడగా ఉండాలి. ఒక 20-25 ఏళ్ళు పట్టు ఉండాలి. ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కానీ గత సంవత్సరాలు కానీ, ముఖ్యంగా ఈ సంవత్సరం, ఎందుకంటే ప్రతికూల పవనాలు గత సంవత్సరంలోనే బాగా ఎక్కువ వచ్చినాయి. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రెండోసారి రాష్ట్రపతి అయిన తర్వాత ఈ ఇబ్బందులన్నీ ప్రపంచానికి మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన ఆర్థిక సర్వేలో కూడా భవిష్యత్తు బాగుంటుంది అనుకోబోకండి. కష్టాలు ఉంటాయి, ప్రతికూల పరిస్థితి అర్థం చేసుకుని దానికోసం సిద్ధపడాలి. కానీ దేవుడు అని దండం పెడితే లాభం లేదని చెప్పాను. కాబట్టి మన ఊరికే దేవుడికి దండం పెట్టడం కాకుండా ఆ ఉద్దేశంతోనే బడ్జెట్ తయారు చేశారు. అందుకనే దీనిలో ఆర్భాటాలు, డ్రామాల కంటే ఒక పట్టుదల, దీర్ఘకాలిక దృక్పథం ఉన్నాయి. దాన్ని ఆహ్వానించాలి, ఉపయోగించుకోవాలి. అంటే ఆర్థికంగా పరిపుష్టి కావడానికి ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాలు జయప్రకాష్ నారాయణ గారు, అటు సవాళ్ళ నేపథ్యంలో ఎలా సంసిద్ధంగా ఉండాలన్న దాన్ని ప్రతిబింబించింది అంటున్నారు. ఇంకా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా, వివిధ సంస్కరణలకు ఆద్యుడిగా ఇంకా మీరు ఎలాంటి సూచనలు ఏమైనా చేస్తారా ఈ సందర్భానికి? నా దృష్టిలో 2 విషయాల మీద ఇంకా దృష్టి ఎక్కువ పెట్టవలసింది. మొట్టమొదటిది ప్రభుత్వ రంగ సంస్థల మీద ఈ దేశ ప్రజలు చెమటోడ్చి కష్టపడి పన్నుల డబ్బులు కట్టి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇవాళ ఒక 70-80 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ప్రజల డబ్బు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూర్చున్నారు. ప్రభుత్వం నడపడంతో 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం దగ్గర మళ్ళీ అదనపు పెట్టుబడుల కోసం డబ్బులు లేవు కాబట్టి వ్యాపారాన్ని విస్తరించడం కోసం మన డబ్బులు ఇవ్వలేకపోతుంది. 2, ప్రభుత్వ రంగ సంస్థ ఈనాడు ప్రైవేట్ సంస్థలాగా సమర్థంగా పనిచేయలేదు పోటీలో. ప్రైవేట్ రంగ సంస్థలు పోటీకి తట్టుకొని నానా తంటాలు పెట్టి లాభాలు పెంచుకుంటాయి, విస్తరణ చేస్తాయి, మార్కెట్లో వాళ్ళ వాటా పెంచుకుంటాయి. ప్రభుత్వ సంస్థలు పెంచుకోవట్లేదు. ఉదాహరణకి ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నులు ఉన్నాయనుకోండి, ఎలా వస్తాయి? వాడు వస్తువులను అమ్మితే పన్నులు వస్తాయి ఉత్పత్తి చేసి. ఆ పన్నుల వాటా తగ్గుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల కన్నా పెట్టుబడితో పోలిస్తే ప్రభుత్వానికి వచ్చే పన్నులు ప్రైవేట్ రంగ సంస్థల కంటే పోలిస్తే తక్కువ వస్తున్నది. అంటే అప్పుడు మన జాతికి ఉపయోగపడడం లేదు, ఆ కంపెనీలు పెరగడం లేదు. వాటిని ప్రైవేటీకరించాలనుకోండి క్రమక్రమంగాను ఏమవుతుంది? 2 రకాలుగా లాభం. ఒకటి, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మరింత సమర్థంగా పనిచేస్తాయి, పెట్టుబడి వచ్చి విస్తరిస్తాయి, మార్కెట్లో వాళ్ళ వాటా పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. 2, ఈ డబ్బుతో మనకు అప్పులు తగ్గుతాయి, దాన్ని పెట్టుబడిలో పెడితే మళ్ళీ ఆర్థిక అభివృద్ధి ఊతమిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? అధిక వడ్డీలతో అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఒక గట్టి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం జరగట్లా, ఈసారి వేస్తారనుకున్నా చేయలేదు. 2వది, చిన్న పట్టణాలకు వచ్చి ప్రస్తావన ఉంది కానీ చాలదు. 190 మంది మన దేశంలో పనిచేసేవారు అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, రక్కాడితే కానీ డొక్కాడినవాళ్ళు, నెల జీతం భద్రత లేనివాళ్ళు. వాళ్ళందరినీ కూడా సంఘటిత రంగంలోకి తీసుకురాకపోతే, పరిశ్రమల్లోకి తీసుకురాకపోతే ఈ దేశంలో అభివృద్ధి అనుకున్నట్టు జరగదు. జరిగినా కూడా ఆ ఫలాలు అందరికీ అందవు, కొందరికి అందుతాయి. అందరికీ అందాలని చెప్పంటే మరి వీళ్ళందరినీ కూడా ఫార్మలైజేషన్ అంటాం, సంఘటిత రంగంలోకి తీసుకురావాలి. అది కావాలంటే చిన్న పరిశ్రమలు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల్లో రావాలి. ఈ రోజుల్లో కరెంట్ ఉంది, అక్కడ డిజిటల్ టెక్నాలజీ ఉంది, టీవీ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, రవాణా ఉంది. కాబట్టి అందరూ హైదరాబాద్ రావక్కర్లా, బెంగళూరు రావక్కర్లా, చెన్నై రావక్కర్లా, అక్కడే చేసుకోవచ్చు. కానీ అక్కడ ప్రభుత్వాలు కొంచెం శ్రద్ధ తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించడము, పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణం తీసుకొస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ రంగ పరిశ్రమలు వచ్చేస్తాయి. ఈ 2 గట్టి ప్రయత్నం జరగాలి నా దృష్టిలో. ఇక ఎన్ని చెప్పినా కూడా
జాతీయ స్థాయి బడ్జెట్ వల్లగా దేశం మారేది, రాష్ట్రాల వల్ల. మ్మ్. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర రాజధానుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రుల చేతుల్లో ఉంది. వాళ్ళు నేను ఆ మాట నిశ్చయంగా చెప్పగలను. సార్. ఎందుకంటే పరిపాలన సంబంధించిన మూలమైన అంశాలను రాష్ట్రాల్లో ఉన్నాయి. ఢిల్లీలో పరిపాలన ఎవరు చేస్తున్నా కూడా పెద్దగా తేడాలు ఉండవు, కొన్ని తేడాలు ఉంటాయి, కానీ ఒక గాడిన పడింది. గాడిన పడాల్సింది రాష్ట్రాల్లో. ఉదాహరణకి రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూడండి. పచ్చగా ఉన్న తెలంగాణ ఉన్న కొద్దికి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. కష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న కొద్ది కష్టాలు కూడా మరింత కూరుకుపోతుంది. మ్మ్. అలాగే మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, బెంగాల్ కానీ, కేరళ కానీ చాలా రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రాల్లో పాటించాలి క్రమక్రమంగా. రెండోది, మంచి ప్రమాణాల విద్య లేకపోతే ఈ నిరుపేదల్ని, అసంఘటితంగా ఉన్న వాళ్ళని మనం ఉపాధి క్రమంలో తీసుకెళ్ళాం. అవును సార్. పేరుకి విద్య ఉంది, ఉత్తిత్తి విద్య ఉండదు. విద్య పెరగాలి. మంచి ఆరోగ్యం అందకపోతే, ఆరోగ్యం సరిగ్గా అందకపోవడం చేత 1,00,000 మంది జనాభాకి 20,000 సంవత్సరాలు కోల్పోతున్నాం. సంవత్సరానికి 20% ఉత్పాదకత కోల్పోతున్నాం అనారోగ్యం కారణంగా ఈ దేశంలో. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పద్ధతులు ఉన్నాయి, తక్కువ ఖర్చుతోనే. నాలుగోది, చిన్న పట్టణాలు. ఇందాక చెప్పాను, చిన్న పట్టణాల అభివృద్ధి కోసం గట్టి పీటలు వేయాలి, రాష్ట్రాలు జరగాలి పనంతా కూడా. ఐదోది, కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన. ఆరోది, మనకు కావాల్సింది నగరాలు నరకంగా ఉంటున్నాయి. హైదరాబాద్ తీసుకోండి, రవాణాలోనే బెంగళూరుతో పోటీ పడుతున్నాం. మ్మ్. ఎక్కడ చూసినా రద్దీ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్స్ వచ్చేస్తున్నాయి. పొల్యూషన్ ఎవడ పొద్దున హైదరాబాద్లో చూస్తే అంత స్మాగ్ వచ్చేసింది, మీరు గమనించారు లేదు? అవును సార్. ఢిల్లీతో పోటీ పడుతున్నాం. నగరాలు నరకం అవుతున్నాయి, ఆర్థిక అభివృద్ధి వస్తుంది, జీవన ప్రమాణాలు ఎదురుపడతాయి. ఇవన్నీ రాష్ట్రాలు చేసిన పని. ఈ 6 అంశాలు పట్టించుకుంటే, పెద్ద చాలా ఉన్న తర్వాత చూద్దాం. ఈ 6 గట్టిగా పట్టించుకుంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి నిజమైన అభివృద్ధి గోతం వేయటం, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగం తీసుకురావడం రాష్ట్రాల బాధ్యత. Sure. దానికి జాతీయ స్థాయిలో వాళ్ళు పునాదులు వేయగలరు, మార్గం చూపెట్టగలరు, వనరులు కేటాయించగలరు. పని జరగాల్సింది ఇక్కడ. సార్, ఇప్పుడు బడ్జెట్లో ఈ 5 లక్షల జనాభా దాటిన నగరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడతాము, రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటామని ఒక ప్రకటన చేశారు సార్. దీని ఇంపాక్ట్ ఎలా ఉండదు సార్? ఎందుకంటే మనం చూసాం గతంలో కొన్ని సిటీలని అమృత్ పథకం కింద సెలెక్ట్ చేయటం, కొన్ని మౌలిక సదుపాయాల కల్పనకి కేంద్ర సహకారం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఈ 5 లక్షల జనాభా దాటం అంటే నెంబర్ ఆఫ్ టౌన్స్ ఖచ్చితంగా కవర్ అవుతాయి. ఇది ఎలా చేస్తే బెటర్ సార్ మీ ఆలోచన? ఇప్పుడు దేశంలో సుమారుగా ఒక 60-64 10 లక్షలు దాటిన జనాభా ఉన్నాయి సతీష్ సార్. 5 లక్షల పైన బహుశా 150 ఉన్నట్టు సంఖ్య సరిగ్గా అంచనా దగ్గర లేదు. సార్, ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 5 లక్షలను ప్రస్తావన చేశారు. టియర్ 2 సిటీస్ కూడా అన్నారు. టియర్ 2, టియర్ 3 అని చెప్పంటే 40-50 వేలు దాటిన ప్రతి పట్టణం కూడా వస్తుంది. ఓకే. కాబట్టి కొంచెం గందరగోళం ఉంది ప్రకటనలో, లోతుకెళ్తే కానీ మనకు తెలియదు. నేను కోరేది ఏమిటంటే, మహానగరాలు కేవలం హైదరాబాదు, చెన్నపట్నము, బెంగళూరు, ముంబై, అహ్మదాబాదు, పూణే, ఢిల్లీ మాత్రమే కాకుండా 5 లక్షల నగరాలు, 2 లక్షల నగరాలు, 1,00,000 నగరాలు, 50,000 పట్టణాలు, ఎక్కడికక్కడ పట్టణీకరణ కోసం పెద్దపీట వేయాలి. అతి ఎక్కువగా వనరులు కేటాయించాలి. వనరుల కంటే ఎక్కువగా మనం చేయవలసింది మన దృష్టిని కేంద్రీకరించాలి. ఉదాహరణకి టౌన్ ప్లానింగ్, పెద్ద వనరులు అక్కర్లా. టౌన్ ప్లానింగ్ ఏర్పాట్లు చేసి ఆ రోడ్లు వంకర టింకలు కాకుండా, ఇరుకు సందులు కాకుండా ఏర్పాటు చేయండి. రవాణాకి ఏర్పాటు చేయండి, ఊరు లోపల, ఊరికి గ్రామాల నుంచి రావడానికి ఏర్పాట్లు చేయండి. మంచినీళ్ళు ఏర్పాటు చేయండి. ప్రైవేట్ రంగం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సైట్స్ వచ్చేస్తాయి, లేఅవుట్లు వచ్చేస్తాయి, బిల్డింగ్లు వచ్చేస్తాయి, ఫ్లాట్లు వచ్చేస్తాయి. చేయకపోతే ఎట్లాగా? ఎన్నో చోట్ల ఇప్పుడు పూర్వంతో పోలిస్తే ఇవాళ కరెంట్ ఉన్నది, గ్రామాల్లో టీవీ ఉన్నది, మరి మొబైల్ టెలిఫోన్లు ఉన్నాయి, డిజిటల్ టెక్నాలజీ ఉన్నది, రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు నగరాలకు వెళ్ళక్కర్లే. పూర్వం అవి కూడా ఉండే కాదు, కరెంట్ ఉండేది కాదు గ్రామాల్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి చిన్న చిన్న పరిశ్రమలు, ముఖ్యంగా లేబర్ ఇంటెన్సివ్, మన పెద్దగా పెట్టుబడి ఎక్కువగా ఉండే పనులు కాకుండా ఉపాధి ఎక్కువ కల్పించే పరిశ్రమలు ఖచ్చితంగా చేయొచ్చు. వస్త్రాలు బట్టలు తయారీ, దానికి హైదరాబాద్లో చేయాలన్నా ఆ దగ్గర ఊళ్ళో చేయలేరా? మనకి అచ్యుతాపురం దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పట్టణం, అది ఒకప్పుడు గ్రామం. 22,000 మంది పనిచేస్తున్నారు అక్కడ బ్రాండింగ్స్ కంపెనీ. చేయలేరు? మీరు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించండి, ట్రాఫిక్ సరిగ్గా చూసుకోండి, హెల్త్ కేర్ ఫెసిలిటీ కల్పించండి. ఈ రకమైన శ్రద్ధ లేకుండా మనం రాజధాని చుట్టే మొత్తం ఆలోచిస్తున్నాం. అంత హైదరాబాదే పెరగాలి, చెన్నైయే పెరగాల, బెంగళూరే పెరగాల, అలా కాదు. ఆ చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. సార్, ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ క్యారిడార్ అని ఒక ప్రకటన చేశారు సార్. అంటే ఇప్పటివరకు ఎప్పుడు లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా ఉంది సార్. ఏంటి సార్, అంటే దీని ఇంపాక్ట్ ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి సార్? మీరు గమనించుంటారు, వెండి ధర 4 లక్షల రూపాయలు అయింది సార్. ఎందుకని అంటారు? అది వెండి బంగారం లాంటిది కాదు.
వెండి ధర పెరగడానికి కారణం చైనా ప్రధానంగా వెండి ఉత్పత్తి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఉమ్, చాలా ఎలక్ట్రానిక్స్ దానిలో వెండి బ్రహ్మాండమైన కండక్టర్, సార్. విద్యుత్. అందుకని కొద్ది ప్రమాణంలో వెండి వాడతారు. ఉమ్, దాంతో ఏమైంది, వెండి ధర పెరిగిపోయింది. అట్లాగే రేర్ ఎర్త్స్ అని ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. జర్మానియం అన్నది, యూరోపియం అన్నది, ఇంకా చాలా ఉన్నాయి మినరల్స్. కొద్ది ప్రమాణాల్లో కావాలి. కానీ మనం వాడే ప్రతి కంప్యూటర్, మనం వాడుతున్నప్పుడు మీరు కంప్యూటర్లో ఉన్నారు, అవును. కంప్యూటర్లో కావచ్చు, మొబైల్ ఫోన్లో కావచ్చు, డిజిటల్ టెక్నాలజీలో ప్రతి దానిలో ఎంతో కొంత వాడతారు రేర్ ఎర్త్స్ని. అవి లేకుండా మీకు ఏమీ ఆధునిక ప్రపంచంలో నడవదు, ప్రతి చిప్లో ఉంటుంది. ఈ రేర్ ఎర్త్స్ వాళ్ళు చైనా 80% చైనా చేతుల్లో ఉన్నాయి. ఓకే. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించేస్తాను. ఈ మధ్య మనమే కూడా ఆంక్షలు పెట్టారు మిగతా ప్రపంచంతో పాటు. మన ఏదో షీ జిన్పింగ్ గారు మన ప్రధానమంత్రి కలిసినప్పుడు మన ఆంక్షలు తొలగించారు, క్రమక్రమంగా అందుబాటులోకి వస్తాయి. రేపొద్దున మళ్ళీ వాళ్ళు ట్యాప్ కట్టేయచ్చు, ఉమ్, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది అంతే. మన పరిశ్రమలు మొత్తం ఆగిపోతాయి, మన మొబైల్ ఫోన్లన్నీ ఆగిపోతాయి, మన కంప్యూటర్లన్నీ ఆగిపోతాయి, మన ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆగిపోతాయి. కాబట్టి కాలక్రమేణా అన్ని దేశాలు, పాశ్చాత్య దేశాలు, అమెరికా, మనం అందరం కూడా చాలా తంటాలు పడుతున్నాం. మనకి తీర ప్రాంతంలో మీరు అన్నట్టుగా ఇసుకలో చాలా రేరస్ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఒరిస్సాకు వచ్చి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి, కేరళకు వచ్చి ప్రస్తావన చేశారు అవును సార్. ఆర్థిక మంత్రి గారు. కాబట్టి ఇక్కడ మైనింగ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆ మినరల్ ప్రాసెసింగ్ మనం చైనా స్థాయిలో అంత సమర్థంగా మనం చేయలేం. ప్రపంచంలో ఏ దేశమూ చేయలేదు. ఉమ్, మనం చేయలేం కదా అని చవకగా వాళ్ళ నుంచి కొనుక్కుని వాళ్ళమే ఆధారపడితే రేపొద్దున కొంప మునిగిపోతుంది. కాబట్టి మొదట్లో కొంచెం ధర ఎక్కువైనా కూడా మన దేశాల్లో వాళ్ళమే ఆధారపడకుండా ఉత్పత్తి అయ్యే ఏర్పాటు లేకపోయినట్టయితే ప్రపంచమంతా గందరగోళంలో పడుతుంది. ఆర్థికంగా పెరగాలనుకున్న ఒక దేశం, మూడో ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న దేశం, మన దేశం 100% చైనా మీద ఆధారపడడం మంచిది కాదు. కాబట్టి ఇది ఒక కీలకమైన అంశం. సామాన్యులకు దీని ప్రయోజనం అర్థం కాకపోవచ్చు, కానీ ఇది కొంచెం హై టెక్నాలజీ చేసేది. అలాగే డర్టీ ఇండస్ట్రీ, ఇది కొంచెం కాలుష్యం ఉంటుంది. ఆ కాలుష్యాన్ని నివారించి మనం పెద్ద ఎత్తున మనం కనీసం కొంతవరకైనా సరే మన అవసరాలు తీర్చే ఏర్పాటు మనం చేసుకున్నట్టయితే ఒక 10 ఏళ్ళు పడుతుంది, ఒక్కరోజు చేయలేం. ఉమ్, కానీ దీర్ఘకాలంలో ఇప్పుడు ఈ బడ్జెట్ ఏమిటంటే 20-25 ఏళ్ళు ఆలోచించి దానికోసం ఇవాళ పునాదులు వేస్తున్నారు. అది చాలా అవసరం. సార్. సార్, మరో కీలకమైనది ఈ కంటైనర్స్ సంబంధించి, అంటే చైనా మీద ఆధారపడుతున్నాము, కంటైనర్స్ మనం సొంతంగా తయారు చేసుకోవటం, అలాగే తయారీదారులకు ప్రోత్సాహం అందించే దిశగా కంటైనర్ కార్పొరేషన్ ఏర్పాటు యోచన చేస్తున్నామని. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? చాలా అవసరం. షిప్పింగ్లో భారతీయ ఫ్లాగ్ పెట్టుకుని మన ఓనర్షిప్ అన్న ఓడలు 1% కూడా లేవు. ఓకే. మనం వాడే ఓడల్లో 3% మాత్రమే మన ఓడలు ఉన్నాయి రవాణాకి. మన దేశం మొత్తంలో ఈ పోర్టుల్లో ఉన్న హ్యాండ్లింగ్ కెపాసిటీ చూసినట్టయితే మన దేశం మొత్తం కలిపితే ఎన్ని కంటైనర్లు మనం చేస్తున్నామో, లేకపోతే కంటైనర్లే కాదు, మామూలుగా మొత్తం రవాణా ఎంత చేస్తున్నామో ఓడల్లో, దాని మొత్తం కంటే చాలా రెట్టింపు దాదాపుగా చైనాలో ఒక షాంఘై పోర్ట్లో జరుగుతుంది. 5,50,00,000 కంటైనర్లు ఒక్క పోర్ట్ నుంచి హ్యాండిల్ చేస్తున్నారు. మన దేశం మొత్తం కలిపితే 1,70,00,000 ఎన్నో చేస్తున్నాం. కాబట్టి కంటైనర్ రంగంలో వెనకబడ్డాం. ముందు కంటైనరైజేషన్ అంటే పూర్వం బల్క్ కార్గో షిప్లో వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం అంతా ఏమైందంటే బల్క్ కార్గో కొన్ని వస్తువులకు వేసినా కూడా చాలా వస్తువులు కంటైనర్లో పెడతాయి, సమర్థంగా పెడతాయి. 10 ఫుట్ ఈక్వలెంట్ అంటారు, మీరు చూస్తుంటారు ఆ కంటైనర్. అప్పుడు ఆ 10 ఫుట్ ఈక్వలెంట్ రైలు పెట్టేలాగా ఉంటాయి. అది స్టాండర్డైజ్ చేస్తే ఏమవుతుంది, ఆ కంటైనర్ని అపాటిని ఎత్తి మనం ట్రక్లో పెట్టేయచ్చు, ట్రక్ నుంచి రైల్లో పెట్టేయచ్చు, రైలు నుంచి మళ్ళీ అక్కడ దానిలో కావాల్సిన స్టాక్ అంతా పెట్టి మళ్ళీ షిప్ తీసుకెళ్ళచ్చు, షిప్లో ఎత్తేయచ్చు. ప్రపంచం అంతా కంటైనరైజేషన్కి వెళ్ళింది. కాబట్టి ఒకటి పోర్టుల్లో కంటైనరైజేషన్ కావాలి, ఆ కంటైనర్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ కావాలి, మీకు క్రెయిన్లు కానీ మిగతావి కానీ. 2 కంటైనర్ల ఉత్పత్తి మనం చేయాలి. ఇక చైనా చాలా రంగాల్లో లాగానే ప్రపంచంలో 190 కంటైనర్లు వాళ్ళే ఉత్పత్తి చేసేది. అన్ని రంగాల్లో కూడా ఒక కీలకమైన రంగాల్లో ఈ స్ట్రాటజిక్ సెక్టర్, ఇవన్నీ కూడా మనకి పారిశ్రామికీకరణ కీలకమైన రంగాలు. ఇందాక రేరస్ మినరల్స్ అనుకున్నాం, అలాగే ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, సోలార్ ప్యానల్స్ చైనా నెంబర్ 1, 80% వాళ్ళే. లేకపోతే బ్యాటరీస్ చైనా నెంబర్ 1, ఎలక్ట్రిక్ కార్లు చైనా నెంబర్ 1, 22 కోట్ల కార్లు చైనాలో ఎలక్ట్రిక్ కార్లు అమ్ముతున్నారు. మన దేశంలో మొత్తం మనం కలిపితే ఎలక్ట్రిక్ కార్లు 2 లక్షలు 3 లక్షలు అమ్ముతున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఒక్కరోజు చైనాలా కాలం, అవును, కానీ మనం ఖచ్చితంగా మంచి గొప్ప భవిష్యత్తు కావాలనుకుంటే ఎలాగైతే చైనా గట్టి పునాదులు వేసి కష్టపడి విజయాలు సాధించిందో మనం కూడా ఆ పునాదులు వేసి ఆ పెట్టుబడులు పెట్టి ఆ విజయాలు సాధించాలి. ఆ శక్తి మనకున్నది. ఆసక్తి కావాలి, వనరులు కావాలి,
దాన్ని చేసే రాజకీయ సంకల్పం కావాలి. సార్, ఈ సెమీ కండక్టర్ తయారీ యూనిట్ల మీద ఒకటి, రెండోది ఈ క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే కంపెనీలు ఉంటాయో వాటికి 2047 వరకు నో ట్యాక్స్ అంటూ ఒక అనౌన్స్మెంట్ చేశారు సార్. ఎందుకంటే మనకు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, అలాగే భవిష్యత్తులో చాలా డేటా సెంటర్లు రాబోతున్నాయి. దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సార్? ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధన గురించి మాట్లాడుతున్నాం. అది బాగా సక్సెస్ కావాలని చెప్పంటే అపారమైనటువంటి డేటాని మనం స్టోర్ చేయగలగాలి, క్లౌడ్ స్టోరేజ్. అలాగే అపారమైన కంప్యూటింగ్ పవర్ కావాలి. మీరు ఒక క్వశ్చన్ అడిగారు ChatGPT ఎవరినో, అది ప్రపంచంలో ఆ రంగంలో ఉన్న సాహిత్యం మొత్తాన్ని క్షణాల్లో మొత్తం ఆకలింపు చేసుకుని దాన్ని అంతా మదించి దాని సారాంశాన్ని మీ ముందు పెడుతుంది. ఈ మొత్తానికి కంప్యూటింగ్ పవర్ కావాలి. దీనికోసం ఆ డేటా సెంటర్లు కావాలి. అవి చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్, పెట్టుబడి ఎక్కువ అవసరం అవుతుంది, విద్యుత్ అవసరం అవుతుంది, నీళ్లు అవసరం అవుతాయి. మనకి పెద్దగా ఉపాధి కలగదు, కానీ అది ఉంటే దాని చుట్టూ కంప్యూటరీకరణ, ఆధునికీకరణ జరుగుతుంది. ఓకే, పెరగబోయే పెట్టుబడి దానిలో వస్తున్నాయి. కాబట్టి మన వనరులు ఎక్కువ పోకుండా పన్నులు అయితే పెద్ద ఇబ్బంది కాదు, ఎందుకంటే వాడు ఉత్పత్తి చేసి లాభాలు ఆర్జిస్తే కదా పన్నులు వచ్చేది. అవును, అది లేకపోతే పన్నులు రావు కదా. కానీ మిగతా విషయాల్లో కొంచెం మనం జాగ్రత్త ఉండాలి. మన ఉదాహరణకి అతిగా రాయితీలు ఇచ్చి విద్యుత్ కానీ నీళ్లు కానీ అన్ని ఫ్రీగా ఇచ్చేసామని చెప్పి అనుకోండి, క్రమక్రమంగా మన వనరులు దెబ్బతిపోవచ్చు. కాబట్టి సరైన రీతిలో కొన్ని ప్రోత్సాహకాలు కావాలి. ఆ ఉద్దేశంతోనే కేవలం ఆదాయ పన్ను విషయంలో ప్రోత్సాహకాన్ని ప్రకటించారు, పెద్ద ఎత్తున పెట్టుబడి కావాలని చెప్పి. సార్, ఈ బయోఫార్మా ఆయుర్వేదానికి సంబంధించి ఎక్కువ ప్రస్తావన తెచ్చారు సార్. ఆయుర్వేద పరిశోధనకు సంబంధించి ఈ సంవత్సరం పెద్దపీట వేయబోతున్నాము. అలాగే వివిధ కేంద్రాలు, పరిశోధన కేంద్రాలు, అలాగే భారీ స్థాయిలో అంటే ఇప్పటివరకు ఈ మల్టీ స్పెషాలిటీ స్థాయిలో ఉన్న భారీ అంటే ఎయిమ్స్ తరహాలోనే ఆయుర్వేదం ఆసుపత్రులు కూడా తేవాలన్నది యోచిస్తున్నామని చెప్పారు సార్. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, దీని వెనక ఆలోచన ఏమై ఉండొచ్చు సార్? ఆరోగ్య రంగంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు చెప్పినట్టుగా మన ప్రాచీన సంస్కృతి నుంచి వచ్చిన వైద్యం, సాంప్రదాయ వైద్యం. కాలక్రమేణా ఏమవుతుందంటే అన్నిటికీ ఆధునిక వైద్యం పరిష్కారం కాదు. యోగాలో కానీ, సాంప్రదాయ వైద్యంలో కానీ, మూలికల్లో కానీ కొన్ని ఉన్నాయని చెప్పన్నది ప్రపంచంలో భావం పెరుగుతుంది. కానీ మన సమస్య ఏమిటి? దాన్ని మనం ఆధునికీకరించాల. మా పూర్వీకులు చెప్పారు, మా తాతల ఫలానా మూలికలు వేసుకున్నారు, మీరు కూడా తాగంటే కషాయం అంటున్నాం. కానీ కొన్ని చైనా లాంటి దేశాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ సంస్కృతిలోంచి వచ్చినటువంటి ఈ వైద్యాన్ని ఆధునికీకరించి ప్రపంచాన్ని వ్యాలిడేషన్ అంటాం, అంగీకరించేట్ చేసిన. ఉదాహరణకి 2015లో చైనా నుంచి టూయూ అనే మహిళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు? చైనాలో సంప్రదాయ వైద్యం నుంచి కొన్ని మూలికల్ని సేకరించి 8 ఏళ్ల పాటు విపరీతమైన పరిశోధనలు చేసి ఆవిడ బృందమును మలేరియాకు కొత్త మందులు కనుక్కున్నారు, ఆర్టిమిసిన్ అని చెప్పారు. ఇవాళ ప్రపంచమంతా కూడా మలేరియాకి ఆర్టిమిసిన్ చాలా కీలకమైన మందు, దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ చైనా వాళ్ళ సంస్కృతి మూలాల నుంచి వచ్చింది, వాళ్ళ సంప్రదాయ వైద్యం. కానీ సంప్రదాయంగా ఆపల, దాన్ని ఆధునికీకరించారు. మనం ఆ పని చేయాలి ఇవాళ. అందుకని మీరు గమనిస్తే జామ్నగర్లో ఇప్పటికే WHO సెంటర్ ఉంటుంది ఆయుర్వేదం వగేరాకి. దాన్ని మరి ఆధునికీకరిస్తాము, పరిశోధనలు పెంచుతామని చెప్పంటున్నారు. కాబట్టి ఒకటి ఆధునికీకరించాలి. రెండోది, మన దేశంలో మన అదృష్టం కొద్దీ ఆధునిక వైద్యంలో మనం చాలా పేద దేశం అయినా కూడా, వైద్య రంగంలో చాలా ఇబ్బందులు ఉన్నా కూడా అద్భుతమైన నిపుణులు విదేశాలకు పోయి అక్కడి నుంచి నైపుణ్యాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టుబడులు పెట్టి అత్యున్నత ప్రమాణాల వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించగలుగుతున్నారు. మూత్రపిండాల మార్పిడి కావచ్చు, గుండెకి శస్త్రచికిత్స కావచ్చు, కర్నరీ బైపాస్ అంటాం, లేకపోతే మోకాళ్ళ మార్పిడి కావచ్చు, నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, మరెన్నో వ్యాధులకి చికిత్సలు ఖరీదైన వైద్యం అతి తక్కువ ఖరీదు ప్రపంచంలో. మన దేశానికి ఎక్కువ ఖరీదు అనిపించవచ్చు, పేద దేశం కాబట్టి. ప్రపంచంతో పాటు తక్కువ ఖరీదు మంచి ప్రమాణాలు అందించగలుగుతున్నాం. అలాంటప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళకే కాకుండా మీరు చూస్తే ఇటీవల కాలంలో విదేశీ పెట్టుబడులు నంబర్ 1 ఉన్న దేశం ఆరోగ్య రంగంలో భారతదేశం. హైదరాబాద్లో చాలా ఆసుపత్రులు విదేశీ పెట్టుబడులు అయితే విదేశీస్తులు కొన్నారు లేదా పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకు కొంటున్నారు? తక్కువ ఖరీదుతో వస్తుంది మంచి ప్రమాణాల వైద్యం, వ్యాపారం బాగా చేసుకోవచ్చు. చేసుకోనివ్వండి, మన మీద వ్యాపారం కాకుండా విదేశాల నుంచి వచ్చే వాళ్ళని ఆకర్షించగలిగాం అనుకోండి. ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు కావచ్చు, బేద దేశాలు కావచ్చు, ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేషియా దేశాలు కావచ్చు, ఆ మాటకు వస్తే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు కావచ్చు, వాళ్ళు మనంత చౌకగా అందించలేరు మంచి ప్రమాణాలతో. వాళ్ళని ఆకర్షించగలిగాం అనుకోండి, దానికి కావాల్సింది ఏంటి? వాళ్ళకి నమ్మకం కలగాలి, మంచి ప్రమాణాలు, ప్రోటోకాల్స్ కావాలి, పారిశుధ్యం బాగుండాలి, నర్సింగ్ బాగుండాలి. వైద్యులు బాగున్నా, ఆపరేషన్లు బాగా చేసినా కూడా మిగతా సరిగ్గా లేవనుకోండి, జీవన ప్రమాణాలు కానీ, పారిశుధ్యం కానీ కొన్ని సెంటర్స్ని కేటాయిస్తున్నారు ఆయుర్వేదం కోసం, ఈ వెల్నెస్ లైఫ్ స్టైల్ కోసం అని చెప్పని, అలాగే ఆధునిక వైద్యం కోసం చెప్పని
మెడికల్ టూరిజం అని చెప్పన్నారు. అలాగే సంప్రదాయ వైద్యాన్ని ఆధునికీకరించి పెద్దపేట వేయడం కోసం చెప్పిన మంచి ఉద్దేశం. సమర్థంగా అమలు చేస్తే ఖచ్చితంగా దేశానికి మంచి ప్రయోజనాలు ఇస్తుంది. సార్, థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. బడ్జెట్పై మీ యొక్క విశ్లేషణ అందించారు. మనం చూస్తున్నాం, ప్రత్యేకంగా ఎలాంటి డ్రామా లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా వచ్చిన అద్భుతమైన బడ్జెట్ అని జయప్రకాష్ నారాయణ గారు అభివర్ణిస్తున్నారు. అటు మౌలిక రంగాలు, మేక్ ఇన్ ఇండియా, ఈ 2 ప్రియారిటీలు తీసుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఎదురు కాబోతున్న సవాళ్ళు, గత ఏడాది ఆర్థిక పరంగా ఎదురైన సవాళ్ళు, జియో పాలిటిక్స్ నేపథ్యంలో మనం ఎంత సంసిద్ధంగా ఉన్నాము అన్న ఒక సంకేతం ఇచ్చేలా చాలా పగడ్బందీగా, చాలా లో ప్రొఫైల్డ్ బడ్జెట్గా ఆయన అభివర్ణిస్తున్నారు. ఇది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై జయప్రకాష్ నారాయణ గారి విశ్లేషణ.